ఫేక్ స్టోరీస్ ఫేక్ ఇంత దిగజారాల్సిన అవసరం సాక్షికి ఏం పడింది? ఏదో సాక్షి గురించి మాట్లాడతాడు, అతను ఆయన గురించి రాసుకుంటే బాగుంటుంది. ఏ హక్కుతో వాలంటీర్లకు అందరికీ పేపర్లు పంచినారు? వాళ్ళు ఎవరి డబ్బు పంచినారు? వాళ్ళ మీద వాళ్ళు ఒకసారి ఏలు పెట్టుకొని చూసుకుంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుస్తాయి. నిద్ర లేచిన నుంచి వాడెవడో డ్రగ్ పెడ్లర్ వస్తే జైల్లో నుంచి వాడికి దండలు వేసుకొని వాడి ఫోటోలు వేసుకుంటారు. ఇంత దిగజారినావా? ఈ కడప నాశనం అవడానికి, యువత నాశనం అవడానికి ఈ యొక్క వైసీపీ పార్టీకి సంబంధించిన ఈ నాయకులే. వీళ్ళే పెట్లింగ్ చేశారు, వీళ్ళే గాంజా వ్యాపారాలు చేస్తున్నారు. ఈ డబ్బులు తీసుకుపోయి కువైట్లో, సౌదీలో పెట్టేసింది. ఇది క్యాన్సల్ చేసుకుని ఈ యొక్క బేవకూఫ్ పత్రిక రాసిన దానికి సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తా ఉంది. నమస్కారం. ఈరోజు మీడియా మిత్రులందరినీ పిలుచుకోవడం ఎందుకు జరిగిందంటే, సాక్షి పేపరు గత 15 రోజుల నుంచి వాళ్ళు పాపం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి స్టోరీ బోర్డులు రన్ చేస్తున్నారు. కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని పేరు పెట్టి వాళ్ళ స్టోరీ తయారు చేసుకునే రూమ్లలో కూర్చొని స్టోరీలు తయారు చేసుకొని అబద్ధమైన న్యూస్లు స్టోరీ బోర్డులో రన్ చేసుకుంటూ పేపర్లలో అబద్ధమైన న్యూస్లు చేస్తూ జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఒక పార్టీ పాంప్లెట్ లెక్క పనిచేస్తుంటారు. ఒకవేళ సాక్షి పేపర్కి సేల్స్ లేవు, ఆ మీడియా చూసేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే, దానికోసం నా ఫోటో వాడుకుంటే కానీ వాళ్ళ పేపర్లు సేల్ కావాలేదనుకుంటే అది వాళ్ళ కర్మ. ఆ స్థితికి దిగజారిపోయినారు విలువలు లేని జర్నలిజం చేసి. డైరెక్ట్గా సాక్షి పేపర్నే మాట్లాడుతున్నాను.